అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. సంక్రాంతి బరిలో చివరిగా వచ్చిన సినిమా నవ్వుల మీద నడిచే నారీ నారీ నడుమ మురారే. మరి నిజంగా నవ్వించిందా? డీటెయిల్ రివ్యూలో చూద్దాం. చాలా రోజుల తర్వాత శర్వానంద్ చేసిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం నారీ నారీ నడుమ మురారే. సామాజ వర్గమునతో ప్రేక్షకుల్ని నవ్వించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విభిన్నమైన క్యారెక్టర్లు, వింత సంఘర్షణలుంటే థియేటర్లో ఎలాంటి సందడి ఉంటుందో ఈ సినిమా చక్కగా చూపిస్తుంది. 6 పదుల వయసున్న తండ్రి 25 ఏళ్ల అమ్మాయిని ప్రేమించడం, ఆ ప్రేమను అడ్డుకున్న వాళ్లను పక్కన పెట్టి తండ్రికే పెళ్లి చేయడం, ఈ ఎపిసోడ్తోనే సినిమా టోన్ ఎంత ఫన్గా ఉంటుందో డైరెక్టర్ ముందే చెప్పేశాడు. గౌతమ్, నిత్యల ప్రేమ కథను పెళ్లి దిశగా తీసుకెళ్లే క్రమంలో హీరో చేసే హంగామా మంచి కాలక్షేపాన్ని ఇస్తుంది. రిజిస్టర్ ఆఫీస్ చేరిన దగ్గర నుంచే కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. అక్కడ నుంచే నవ్వుల డోస్ రెట్టింపు అవుతుంది. గౌతమ్, దియాల ప్రేమ కథ మధ్యలో ఓ మలుపు తీసుకుంటుంది. దీన్ని గౌతమ్, నిత్యల పెళ్లికి ముడిపెట్టిన తీరు ఆసక్తిని పెంచుతుంది. విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై అంచనాలు పెంచుతాయి. 2 అమ్మాయిల మధ్య నలిగిపోయే ఫ్రస్ట్రేటెడ్ బాయ్ ఫ్రెండ్గా గౌతమ్ పాత్రలో శర్వానంద్ ఆద్యాంతం నవ్వించాడు. ఇలాంటి కామెడీ కథలు తనకి ఎంత బాగా సెట్ అవుతాయో మళ్ళీ నిరూపించాడు. నరేష్ కార్తిక్ పాత్రలో నరేష్ 6 పదుల వయసులో 25 ఏళ్ల అమ్మాయిని ప్రేమించి చేసే హంగామా సినిమాకి పెద్ద హైలైట్. సీమంతం సీన్, కోర్టు సీక్వెన్సెస్ హిలేరియస్గా ఉంటాయి. వెన్నెల కిషోర్, సత్య, సునీల్, సంపత్ రాజ్, సుదర్శన్ వీళ్ళందరికీ కథలో మంచి ప్రాధాన్యత ఉంది. ట్రెండీ కథ, వన్ లైనర్లు, సోషల్ మీడియా రెఫరెన్స్లతో హాస్యం బాగా పండింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగిన అసభ్యతకు తావులేని వినోదం ఈ సినిమాకి పెద్ద బలం. కథ కన్నా క్యారెక్టర్లు, కామెడీపై దృష్టి పెట్టిన సరదా సినిమా ఇది. చివరిగా నారీ నారీ నవ్వులు పంచే మురారి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు.